Dear young brother and sister, ప్రియ యవనస్తుడా యవనస్తురాలా, maybe because of some reason you are discouraged and you are no more serving the Lord. కనుక ఏదో ఒక కారణం చేత నువ్వెంతో నిరాశ చెంది నువ్వు ప్రభువుని ఇంకా సేవించకుండా ఉంటున్నావేమో. But the Lord is waiting for you. అయితే ప్రభువు నీ కొరకు వేచి ఉంటూ ఉన్నాడు. The Lord is telling that you are a profitable for the ministry. ప్రభు అంటూ ఉన్నాడు, నువ్వు పరిచర్య కొరకై ప్రయోజనకరమైన వాడవు. Feel sorry in your heart. నీ హృదయంలో దుఃఖపడు. The Lord is waiting for you. ప్రభు నీ కొరకై వేచి ఉన్నాడు. And you can have this determination. ఈ యొక్క తీర్మానాన్ని నువ్వు తీసుకొనవచ్చు. The book of Joshua, యెహోషువ గ్రంథము chapter 24 24వ అధ్యాయము and verse 24. 24వ వచనం. Joshua chapter 24 and verse 24. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 24వ వచనం. The people said unto Joshua, the Lord our God will we serve, and his voice we will obey. అందుకు జనులు మనము దేవుడైన యెహోవానే సేవించదము, ఆయన మాత్రమే విందుమని యెహోషువతో చెప్పిరి. In verse 19, 19వ వచనంలో Joshua said unto the people, you cannot serve the Lord. మీరు దేవుని ఏమాత్రము సేవింపలేరు అని He is యెహోషువ a చెప్పాడు. holy God. ఆయన పరిశుద్ధుడైన He దేవుడు, is a jealous God. ఆయన రోషము గల దేవుడు. But the people said, అప్పుడు జనులు అన్నారు, Joshua, యెహోషువ, we are determined. మేము తీర్మానించుకున్నాం, We will serve the Lord. మేము యెహోవానే సేవించుదము. Young brothers and sisters, ప్రియ యవనస్తురాలా, it is a common experience of majority of the believers. అనేక మంది విశ్వాసుల్లో సామాన్యంగా ఉండే అనుభవం ఇది. I am trying to tell this again and again, again and again. మరలా 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 ఈ మాట మీతో చెప్పడానికి నేను ప్రయత్నిస్తూ ఉంటున్నాను. There is a lack of love and lack of fear of God in our hearts. మన యొక్క హృదయాల్లో దేవుని ప్రేమ విషయంలో, దేవుని భయం విషయంలో మరి కొరత అనేది ఉంటూ ఉన్నది. Because of which we are not able to pursue holiness. దాన్ని బట్టి పరిశుద్ధతను మనము కొనసాగించుకోలేకపోతున్నాం. Because of which we are not able to obey every word of God. ఆ కారణం చేతనే దేవుని ప్రతి మాటకు మనము లోబడలేకపోతూ ఉంటూ ఉన్నాం. Because of which we are not able to serve him like a son serves the father. ఆ కారణం చేతనే ఒక కుమారుడు తండ్రిని సేవించినట్లు మనం ప్రభువుకు సేవ చేయలేకపోతూ ఉన్నాం. Honestly, we are not yet ready to meet the Lord in the midair. నిజముగా నిజాయితీగా మధ్యాకాశంలో మనం ప్రభువును కలుసుకోవడానికి మనం సిద్ధంగా లేము. He will come suddenly. ఆయన అకస్మాత్తుగా He will రాబోతున్నాడు. come anytime. ఏ సమయంలోనైనా రావచ్చు. Oh, we ought to be ready. కనుక మనం సిద్ధపడి ఉండాలి. Therefore, we have another method, that godly determination. ఆ కారణం చేతనే మనకు ఇంకొక విధానం ఉన్నది, అది దైవికమైన తీర్మానము.